లగచర్ల భూసేకరణలో రేవంత్ ట్విస్ట్. బీఆర్ఎస్ బొక్కబోర్ల. భూసేకరణ విరమించుకున్నదంటూ అత్యుత్సాహపు సంబరాలు. ఫార్మా కంపెనీలు పెట్టమన్న సీఎం. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్. భూసేకరణలో రేవంత్ వ్యూహం. బోల్తాపడ్డ కేటీఆర్. టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తామన్న సర్కార్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుండాలంటారు. అదే చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం సొంత ఇలాకా కొడంగల్లోని లగచర్ల ఇష్యూను ఢిల్లీ దాకా తీసుకెళ్లి రచ్చ రాజకీయం చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ వ్యూహంలో చిక్కుకున్నాడు. రేవంత్ రెడ్డి మెడలు వంచి లగచర్లలో భూసేకరణను విరమించుకునేలా చేశామని బీఆర్ఎస్ సంబరాలు చేసుకున్నది ఇవాళ. కానీ అసలు కథ వేరే ఉంది. అది పూర్తిగా తెలుసుకోకముందే షరా మామూలుగా తనకు అలవాటైన ధోరణిలో మళ్ళీ అత్యుత్సాహ ప్రకటన, సంబరాలు, విజయోత్సవాలు చేసుకొని బోల్తా కొట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్. రైతులు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దంటున్నారని, భూములు ఇవ్వమని అంటున్నారని, అందుకే కలెక్టర్ను కూడా చూడకుండా దాడి చేశారంటూ సమర్థిస్తూ వచ్చిన కేటీఆర్ లంబాడాలపై పోలీసులు దాడి చేసి అరెస్టులు చేశారంటూ ఢిల్లీ వరకు వెళ్ళాడు. అయితే దీనిపై ఇవాళ సర్కార్ కీలకమైన ప్రకటన ఒకటి చేసింది. రైతులకు గుడ్ న్యూస్ అని తన తాజా నిర్ణయాన్ని వెలువరించింది ప్రభుత్వం. అదేంటంటే లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల పరిధిలో కంపెనీల ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఫార్మా కంపెనీలు ఉండవు, టెక్స్టైల్ కంపెనీలే ఉంటాయని చెప్పింది. అంతేకాదు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నట్టు ప్రకటించింది. పనిలో పనిగా ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలు భూములు ఇస్తామన్న అంశాన్ని సర్కార్ ప్రస్తావించింది. టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తే పొల్యూషన్ ఉండదు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చింది. అంటే భూసేకరణ యథావిధిగా ఉంటుంది. పరిహారం విషయంలో కూడా ఇంకా పెంచి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. జనాల తరపున బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఫార్మా కంపెనీలతో ఇబ్బందులు ఉన్నాయని, సీఎం అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ఇదంతా చేస్తున్నాడని ఆరోపించిన దరిమిల ఈ నిర్ణయంతో కేటీఆర్కు గట్టి షాక్నే ఇచ్చాడు రేవంత్ రెడ్డి. మొదటగా ఇక్కడ ఫార్మా కంపెనీలు రావని ఒకటి క్లారిటీ ఇచ్చాడు. దీంతో అల్లుడు ఫార్మా అనే ఆరోపణలకు చెక్ పెట్టాడు. ఇక జనాలు ఫార్మా కంపెనీల పొల్యూషన్ కారణంగా పరిశ్రమలు వద్దంటున్నారు, భూములు ఇవ్వమని అంటున్నారని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తూ వస్తోంది. ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి అభ్యంతరాలు, ఆటంకాలు పెట్టే అవకాశమే లేదుగా అని బీఆర్ఎస్ నోటికి తాళం వేసింది. ఇక తను అనుకున్నట్టుగా తన నియోజకవర్గంలోనే పరిశ్రమలు పెట్టించి అక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పట్టుదలతో ఉన్న సీఎం తన పంతాన్ని ఇలా నెగ్గించుకుంటున్నాడు. రేవంత్ వ్యూహం ద్వారా 3 ప్రయోజనాలను సాధించింది సర్కార్. 1, బీఆర్ఎస్ నోటికి తాళం వేయడం. 2, భూసేకరణకు ఆటంకం లేకుండా చూసుకోవడం. 3, తన అనుకున్నట్టుగానే కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడం. ఈ వ్యూహం తెలియక మళ్ళీ బొక్కబోర్ల పడ్డాడు కేటీఆర్. తమ పోరాటం ఫలితంగానే భూసేకరణ నుంచి సర్కార్ తప్పుకున్నది, విరమించుకున్నదని తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా సంబరాలు, ప్రకటనలు ఏదేదో చేసుకుంటున్నాడు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అంటే ఇదేనేమో.